16వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా గంజాయిని తరలిస్తున్న వారిని కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు సోమవారం గ్రామం వద్ద పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి తమిళనాడుకు 163 కేజీల గంజాయిని వ్యాన్లో తరలిస్తుండగా వాహనాలను తనిఖీ చేసి పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాహనంలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్కి ఎస్ఐ గారి దగ్గర చేతితో చూపించాలి, చేతితో అలా పైకి చూడండి. ఎయిటీ పర్సెంట్ అప్పుడే పెట్టకన్నా గ్రూప్లో తలపై పెట్టమన్నాను. వెయిట్ 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 కాదు కాకినాడ రూరల్ మండలం వాకిలిపూడి గ్రామ పంచాయతీ పరిధిలో జనసంచారం లేని చోట్ల ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం చేసి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 40 లక్షల ప్రజాధనాన్ని వృధాపాలు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం వాకిలిపూడి గ్రామ పంచాయతీ గత 13 సంవత్సరాలుగా పాలకవర్గం లేక అభివృద్ధికి నోచుకోలేదు. ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం చేసి ప్రజాధనాన్ని వృధాపాలు చేయడంతో ఇదేమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తే నాకేం తెలియదంటూ పంచాయతీ అధికారి మాట్లాడడం గమనార్హం. 6 పంచాయతీల కోసం అసెంబ్లీలో మొదటిసారిగా ఎమ్మెల్యే పంతం నానాజీ పాలకవర్గం లేక గ్రామాలు గత 13 సంవత్సరాలుగా అభివృద్ధి లేక కుంటుపడుతుందని ప్రస్తావించారు. అయితే స్టాంప్ డ్యూటీ నిధులు కూడా విడుదల చేయాలని కోరగా వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు మొదటి విడత 5,46,00,000 విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం నిధులు రప్పిస్తున్న వాకిలిపూడి గ్రామంలో మాత్రం అడవిని తలపిస్తున్న ప్రదేశాల్లో జనసంచారం లేని చోట్ల, ఇల్లు నిర్మాణం లేని చోట్ల రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని, దీనిపై అధికారులు స్పందించి ప్రజలకు అవసరాలు ఉన్న చోట్ల రోడ్లు నిర్మించాలని, అయితే వాడిపోయిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని రిపేర్ చేసినా కొత్త రోడ్లు వేసినా బాగుంటుందని, ప్రజా అవసరాలను బట్టి రోడ్లు నిర్మిస్తే ప్రజలకు ఉపయోగపడతాయని గ్రామస్తులు కోరుకుంటున్నారు.